పూర్వీకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, మనలో వ్యక్త రూపం ఉంది. అవ్యక్త రూపం ఉంది. వ్యక్త రూపంకి ఒక ఫార్మ్ ఉంది. అది మోర్టల్ నేచర్. మోర్టల్ నేచర్ అంటే తర్వాత అది ఇంటిగ్రేట్ అయిపోతుంది. దేని నుండి ఏర్పడిందో ఆ అనుఘటకాల కింద వెళ్ళిపోతుంది. మోర్ దీన్ని మరణం ఉన్నది అని మాట్లాడుకోవచ్చు మనం. ఎనీథింగ్ ఆరిజినేటెడ్ ఇన్ ఎక్సిస్టెన్స్ ప్రకృతి అనొచ్చు దీన్ని. సో, ఈ ఎగ్జిస్టెన్స్‌లో ఏది మేనిఫెస్టేషన్ అయినా దానికి పుట్టుకుంటుంది. కొంతకాలం మనగలుగుతుంది. తర్వాత డెత్ ఉంటుంది. అంటే ఏంటంటే మేనిఫెస్ట్ చేయటం. డెత్ అంటే డిసింటిగ్రేట్ అవ్వటం. ఒక ఫార్మ్ ఏర్పడటం. మళ్ళది ఫార్మ్ యొక్క అనుఘటకం ఏదైతే ఏ మూల ధాతువుతో ఏర్పడిందో ఆ మూల ధాతువులుగా వెళ్ళిపోతుంది. ఏదైతే అవ్యక్త రూపం ఉందో ఫార్మ్‌లెస్ ఫార్మ్ అంటాం. అవ్యక్త రూపం ఏదైతే ఉందో అది ఇమ్మోర్టల్. ఎందుకంటే అది ఆరిజినేటెడ్ అట్ క్రియేషన్. క్రియేషన్‌లో ఆరిజినేట్ అయింది ఏదైనా సరే ఎప్పుడు నిరంతరంగా ఉంటుంది. ఎప్పుడూ ఉంటుందది. అంటే దాన్ని డివైన్ ఫ్రాగ్మెంట్ లేదా మామూలు పరిభాషలో ఆత్మ. డివైన్ ఫ్రాగ్మెంట్ అనే వాడటానికి ట్రై చేయండి మీరు. సో, ఈ రెండిటి యొక్క కాంబినేషనే మనం యాక్చువల్‌గా. సో, మనలో ఒక వ్యక్తముంది, వ్యక్తమైందుంది. వ్యక్తమైన రూపంకేమో కొంత టైమే ఉండి లైఫ్ ఉంది. అవ్యక్త రూపం అనేది కంటిన్యూ‌గా ఉండే లైఫ్. సో, ఈ మోస్ట్ పార్ట్ ఏదైతే ఉందో వ్యక్తమైన రూపం ఏది ఉందో అంటే బాడీ అండ్ మైండ్ అండ్ సెన్సెస్ ఇవి సర్వైవల్ అనే డైరెక్షన్‌లోనే ఉంటుంది. అండ్ చూసింగ్ ఫర్ హ్యాపీనెస్ అనే మోటోతో వర్కౌట్ చేస్తుంటుంది. సో, దీని 2 ఇన్‌స్టెంట్స్ ఉన్నాయని చెప్పొచ్చమాట. దీని యొక్క లోపలుండే 2 స్వభావాలు 2. ఒకటి సర్వైవల్. అది మోర్టల్ గదా! మోర్టల్ అంటే ఏంటి? కొంతకాలం ఉండేది. ఇమ్మోర్టల్ ఎక్కువ కాలం ఉండేది. ఎక్కువ కాలం అని కాదు ఎప్పుడూ ఉండేది. ఇమ్మోర్టల్ అయిందేమో నీలో ఉన్న అవ్యక్త రూపం డివైన్ ఫ్రాగ్మెంటు. నీ బాడీ, మైండ్ ఇవన్నీ ఏమో మోర్టల్ చావున్నవి. సో, ఈ 2 కలిసి ఉంటప్పుడు దీనికి ఆ లక్షణాలు కొంచెం కనపడతాయన్నమాట. ఆ లక్షణాలు ఎలా కనపడతాయంటే ఇంకో రూపాల్లో కనపడుతూ ఉంటాయి. అయితే ఎక్సిస్టెన్స్‌లో ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికొచ్చింది. డివైన్ ఫ్రాగ్మెంట్ అవ్యక్తమైంది. దేని ద్వారా ఎక్స్‌పీరియన్స్ అవుతుంది? దానికి ప్రధానం చెప్పిన బాడీ, మైండ్, సెన్సెస్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. దానికి ప్రధానం చెప్పిన బాడీ, మైండ్, సెన్సెస్ మోర్టల్ నేచర్ ఉన్నవి. శాశ్వతంగా ఉండేవి కావు. సో, ఈ ఎక్స్‌పీరియన్స్ అవుతున్నప్పుడు ఈ ఎక్సిస్టెన్స్ యొక్క అన్‌సర్టెనిటీ, అన్‌ప్రెడిక్టబిలిటీ, ఇనీక్వాలిటీ, పోలార్ నేచరు, ట్రాన్స్‌మ్యూటేషన్ నేచరు, కాజ్ అండ్ ఎఫెక్ట్ నేచరు ఇలా ఇనీక్వాలిటీస్ అన్ని అబ్జర్వ్ చేస్తుంది. ఈ అబ్జర్వేషన్‌లోంచే దానికి సర్వైవల్ అనేది ఒక ఇష్యూ అవుతుంది. సర్వైవల్. అయితే డివైన్ ఫ్రాగ్మెంట్ కాన్షియస్‌నెస్ బ్లిస్ స్వతహాగా ఆనందమయ రూపం అది. సో, ఆ ఆనందం కూడా దీని ఇమ్మోర్టల్ నేచర్ ఉన్న వాటి మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకని వాటి యొక్క హ్యాపీనెస్ కోసం పరిగెడుతూ ఉంటుంది. అందుకని చేసింగ్ ఫర్ హ్యాపీనెస్సే లైఫ్ యొక్క టార్గెట్ మోటోగా కనబడుతుంది. లైఫ్ ఎందుకోసం నీ ఏ పనైనా ఎందుకు చేస్తున్నావు అని అడిగితే అల్టిమేట్ ఆన్సర్ ఏముంటుంది? హ్యాపీ కోసం అని ఉంటుంది. ఈ హ్యాపీనెస్ కోసమని అది నాలెడ్జ్ లోపలికి గ్యాదర్ చేస్తుంటుంది మెమరీ రూపంలో. ఆ నాలెడ్జ్‌ని ఒక ఇంటలెక్ట్ టూల్ కింద వాడుకుంటుంటుంది. సో, ఇంటలెక్ట్ అనేది ఏం చేస్తుంది? క్లాసిఫై మాత్రమే చేస్తుంది. క్లాసిఫై చేసి వాటిని వాడడానికి ప్రయత్నం చేస్తుంటుంది. ప్యూర్ ఇంటెలిజెన్స్ ఉంది గదా!
అదేమో డివైన్ ఫ్రాగ్మెంట్ ఉన్న లక్ష్యం. ఇట్ ఆల్ ఇన్‌క్లూసివ్. మొత్తాన్నది తనలో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అది సేమ్ విశ్వమంతా వ్యాపించగలిగేది అణు మాత్రం ఉండేది. అలాంటిదనమాట. సో, ఆల్ ఇంక్లూజివ్. ఈ ఇంక్లూజివే నీకు లవ్ అండ్ ఎఫెక్షన్ కింద మోర్టల్ థింగ్‌ల గుండా సాగిపోతూ ఉంటుంది. ఈ బ్లిస్‌ఫుల్‌నెస్ ఏదుందో అది హ్యాపీనెస్ కోసం పరుగుతుందా, అలాగే ప్యూర్ కాన్షియస్‌నెస్ ఏదుందో అది అవేర్‌నెస్ కింద కలుగుతూ ఉంటుంది. ఇది మటుకు కేవలం విట్‌నెస్సే చేస్తుంది. ఎందుకంటే గేమ్ ఆఫ్ రూల్ అది ఎగ్జిస్టెన్స్ ఒక సంసార అనే గేమ్ యొక్క రూల్ ఏమిటాయంటే డౌన్‌వర్డ్ వర్క్‌లో గాని, అప్‌వర్డ్ వర్క్‌లో గాని విట్‌నెస్సే చేయాలి. డౌన్‌వర్డ్ ఆర్క్‌లో వచ్చినప్పుడు గైడ్ చేయడానికి వీల్లేదు. అప్‌వర్డ్ ఆర్క్‌లో మటుకు గైడ్ చేయొచ్చు. సో, అప్‌వర్డ్ ఆర్క్‌లో అది ట్రాన్సెండెంటల్ గురువు కింద లేదా గైడ్ కింద పనిచేసే అవకాశం ఉంటుంది. దీనికి అడ్డుపడుతుంది ఏమిటంటే ఇగ్నోరెన్స్. ఏమిటా ఇగ్నోరెన్స్? ఈ మోర్టల్ థింక్ ఏముందో అదే నేను. బాడీ, మైండే నేను అనుకోవటం. డివైన్ ఫ్రాగ్మెంట్‌ని పర్సీవ్ చేయలేకపోవటం. సో, ఈ సర్వైవల్ అండ్ చేజింగ్ ఫర్ హ్యాపీనెస్ ఇంటలెక్ట్ అనే టూల్‌ని వాడుకొని ఈ ప్రాసెస్‌లో బాడీ అండ్ మైండ్, సెన్స్ వీటిని సబ్ టూల్స్ కింద రకరకాల టూల్స్ కింద వాడుతుంటుంది ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి. ఏది ఎగ్జిస్టెన్స్‌లో ఉండే ప్రతి ప్లేన్‌ని ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి. అసలు వచ్చిందే ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి కదా! టు అవాయిడ్ నమ్బ్‌నెస్. క్రియేషన్‌లో ఎవ్రీథింగ్ ఈస్ ప్రెడిక్టబుల్. ఎవ్రీథింగ్ ఈస్ సేమ్. సో, ఒక సిమిలారిటీతో వాండరింగ్ నేచర్ కోసమని ఎగ్జిస్టెన్స్‌లోకొచ్చింది. సో, ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి బాడీ, మైండ్, సెన్స్, ఎమోషన్ టూల్స్ అన్నమాట. సో, ఇవి ఎక్స్‌పీరియన్స్ అవుతున్నప్పుడు చెప్పాను గదా! ఇంటలెక్ట్ అనే టూల్ వాడుతుంది కాబట్టి క్లాసిఫికేషన్ మోడ్‌లోనే పనిచేస్తుంటుంది. సో, ప్రతీదీ క్లాసిఫై చేస్తుంటుంది. ఇదిది, 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 ఇదిది. మనం గూడా అన్ని క్లాసిఫై చేస్తుంటాం గదా! వస్తువు యొక్క నామము, రూపము అండ్ యుటిలిటీ పరంగా క్లాసిఫై చేస్తుంటాం. సో, ఈ క్లాసిఫికేషన్ మోడ్ ఆటోమేటిక్‌గా తెలియక ఒక గ్రేడేషన్‌కి గురి చేస్తుంది. గ్రేడేషన్ అంటే నువ్వు గ్రేడ్ కింద విడగొడతావన్నమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలాగని. దీనికి పెద్ద ఎగ్జాంపుల్ అక్కల నీ శరీరంలో ఉండే కుడి చేతిని, ఎడమ చేతిని జస్ట్ కొన్ని పర్పస్‌ఫుల్ రీతిగా కుడి, ఎడమ అని పేరు పెట్టావు. నువ్వు అలోకేట్ చేసావు డ్యూటీసు. ఒకదాన్ని తింటాన్ని, ఒకదాన్ని పడుకోవడానికి. ఆటోమేటిక్‌గా కుడి చెయ్యి, ఎడమలో ఏది ఫస్ట్, సెకండ్ అనగానే కుడి చెయ్యి ఫస్ట్, ఎడమ చెయ్యి సెకండ్ అని ఫీల్ అవుతావు. ఇది గ్రేడేషన్. ఇలాగే ప్రతి దాంట్లో అంతే. నువ్వు క్లాసిఫికేషన్ అనేది ఒక రిక్వైర్మెంట్ కింద ఉంటుంది. నువ్వు ఆర్గనైజ్ చేయటానికి, ఇంటిగ్రేటెడ్‌గా ఒక పని చేయటానికి, హోల్‌గా పని చేయటానికి వాళ్ళ కేపబిలిటీస్, కాంపిటెన్షన్స్ బట్టి యూ హావ్ టు వర్క్. కాబట్టి క్లాసిఫికేషన్ చేస్తావు. వర్క్ అలాట్‌మెంట్ కోసం అని. వర్క్ డన్ యాస్ ఎ హోల్ జరగడం కోసం అని. క్లాసిఫికేషన్‌లో గ్రేడేషన్ కూడా చేయంగానే అది సమస్య అవుతుంది నీకు. క్లాసిఫికేషన్ వల్ల ఒక గ్రేడేషన్ అయిన తర్వాత నువ్వు ఐడెంటిఫై అవుతావు. ఈ ఐడెంటిఫై నీకు సెపరేట్‌నెస్ క్రియేట్ చేస్తుంది. నువ్వు ఒక ఐడెంటిఫైయర్ ఒక దాంతో ఐడెంటిఫై అయ్యావంటే ఒక దాని నుండి సెపరేట్ అయినట్టే. నేను మగవాడిని అని ఐడెంటిఫై అయ్యావు. మగ, ఆడ అనేది ఒక క్లాసిఫికేషన్ అంతే. నువ్వు మగ అని ఐడెంటిఫై అయ్యావంటే ఆడ నుండి నువ్వు సెపరేట్ అవుతున్నట్టు. సో, నీ పరిధి మారుతుందన్నమాట హ్యాండ్లింగ్ చేయటంలో. సో, నువ్వు ఎన్నిటితో ఐడెంటిఫై అవుతుంటే నువ్వు అన్నిటిని ఎక్స్‌క్లూడ్ చేస్తుంటావు. సెపరేట్ చేస్తుంటావు. ఇదే ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇద్దరు మనుషుల ఇంటరాక్షన్‌లో ఇద్దరు ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, భార్యాభర్త అవ్వచ్చు. బట్ వాళ్ళ ఐడెంటిటీస్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ యొక్క సెపరేటెడ్‌నెస్ పెరుగుతూ ఉంటుంది. ఇంక్లూజివ్‌నెస్ తగ్గిపోతూ ఉంటుంది సైకిల్. ఈ సర్కిల్ ఎప్పుడైతే బాగా తగ్గిపోతుందో, ఈ ఇద్దరి సర్కిల్స్ మధ్య ఇంటర్సెక్షన్ పాయింటే ఉండదో ఆటోమేటిక్‌గా దే కెనాట్ బి టుగెదర్. సో, ఇవన్నీ ఇన్నేట్ ప్రాపర్టీస్ మాట. అంతర్గతంగా ఉండే ప్రాపర్టీస్ అన్నమాట. సో, ఎప్పుడైతే క్లాసిఫికేషను, గ్రేడేషను, సెపరేట్‌నెస్ అనేది మోడ్‌లో వర్కౌట్ అవుతుందో నీకు నీ ఇంటెలిజెన్సు యాక్చువల్‌గా అది దేనికోసం మొదలైంది ఇదంతా? సర్వైవల్ అండ్ హ్యాపీనెస్. నీ సర్వైవల్ సమస్య. ఏ క్షణంలో ఏమవుతుందో తెలీదు. అన్‌ప్రెడిక్టబుల్ నెక్స్ట్ క్షణంలో నువ్వు ఉంటావో లేదో నీకు తెలీదు. నిరంతరం నీకు కావాల్సిందేంటి? హ్యాపీ. హ్యాపీనెస్ కోసం ఏ యాక్టివిటీ అయినా చేస్తూ ఉంటావు. అందుకే నీకున్న టూల్ ఏమిటంటే ఇంటెలెక్ట్. సో, బాడీ, మైండ్, సెన్స్, ఎమోషన్స్ అనే సబ్ టూల్స్ వాడుకుంటూ ఇంటెలెక్ట్ నువ్వు పరంగా ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి ట్రై చేస్తుంటావు. ఈ ప్రాసెస్‌లో ఇంటెలెక్ట్ టూల్ వాడుతున్నావు కాబట్టి క్లాసిఫికేషను, గ్రాడేషను అండ్ సెపరేట్‌నెస్ అనేవి ఇన్‌నేట్ ప్రాపర్టీస్ అవుతాయి. ఆటోమేటిక్‌గా సుపీరియర్ ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడైతే గ్రేడ్ చేసావో ఎక్కువ, తక్కువ అలాగే ఇది ఇష్టం, అది ఇష్టం. సో, ఎక్స్‌పీరియన్స్‌లోంచి ఇష్టం, ఇష్టం వస్తుంది. ఇంతకుముందు చూసుకున్నాంగా ఒక వీడియోలో చూసాం గదా!
ఎప్పుడైతే ఎక్స్‌పీరియన్స్ అయ్యావో, ఆ ఎక్స్‌పీరియన్స్ నీ బాడీకి గాని, మైండ్‌కి గాని కంఫర్ట్, డిస్కంఫర్ట్ స్కేల్‌లో ఒక ఇండెక్స్ ఫార్మ్ చేస్తుంది టోటల్ వెక్టర్‌లో. దాన్ని మెమరీలో ఇండెక్స్ అవుతుందే ఆ థింగ్‌తో పాటు దాన్ని లైక్, డిస్‌లైక్ అంటాం. ఈ లైక్, డిస్‌లైక్ గ్రాడ్యుయల్‌గా అదే ఎక్స్‌పీరియన్స్ పొందడానికి ట్రై చేస్తుంటాం. దీన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంటాం. అందుకని అటాచ్‌మెంట్ ఎమోషన్ పెరుగుతుంటుంది. అండ్ ఇది ఒక ఇంక్లినేషన్స్, టెండెన్సీ‌లు క్రియేట్ చేస్తుంటాయి. వాసనాస్ క్రియేట్ చేస్తుంటాయి. వాసనాస్ స్పేసెస్ కిందవుతాయి. నెక్స్ట్ లైఫ్ ప్రాసెస్ మొత్తానికి. సో, దీనివల్ల గర్భవృద్ధి జరుగుతుంది. బాండేజ్ పెరుగుతుంది. ఫలాంది కావాలనేది ఒక బాండేజి. ఫలాంది వద్దు అనేది ఇంకో బాండేజి. అలాగే చివరికి ఎంటాంగిల్ అయిపోతాం. అంటే పరిస్థితులు డిసైడ్ చేస్తాయి నువ్వెలా ఉంటావు అనేది. దీనివల్ల ఏమవుతుందంటే, ఇంకా నువ్వు షెల్స్ పైన ఫ్యాబ్రికేట్ చేసుకుంటూ ఉంటావు. ఆల్రెడీ నువ్వు బాడీ, మైండ్, సెన్సెస్ అనే ఒక షెల్‌లో ఉన్నావు నువ్వు. ఫిజికల్ బాడీ, యాస్ట్రల్ బాడీ అండ్ కాజువల్ బాడీ అనే షెల్‌లో ఉన్నావు. ఇవి కాకుండా ఇంకా చాలా షెల్స్ మైండ్ ఫ్యాబ్రికేట్ చేసేస్తుంటుంది. రకరకాల షెల్స్ ఫ్యాబ్రికేట్ చేస్తుంటుంది. గమ్మత్తుగా ఈ షెల్స్ ఫ్యాబ్రికేట్ చేస్తున్నప్పుడు ఒక సెల్లు ఒక షెల్ ఫ్యాబ్రికేషన్ నుండి ఇంకో షెల్ ఫ్యాబ్రికేషన్ అవ్వాలంటే పాత షెల్ కొంత డిసింటిగ్రేట్ అవ్వాల్సొస్తూ ఉంటుంది. దట్ ఈస్ సఫరింగ్ అన్నమాట. రేపు కంటిన్యూ చేద్దాం.